ఏంటి ఈరోజు నా ముద్దుల మనవరాలు కథ వినడానికి ఇంకా రావట్లేదు? అమ్మమ్మ, ఈరోజు నాకేం స్టోరీ చెప్పబోతున్నావు? సరే, ఈ రోజు నీకు మరొక మంచి స్టోరీ చెప్తాను. అది కూడా మన టేల్ ట్రీ స్టోరీస్ నుండి. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఇవాళ స్టోరీ వచ్చేసి గజరాజు మరియు చీమల కథ. అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో చాలా రకాల జంతువులు నివసిస్తున్నాయి. అలాగే ఎప్పుడు గర్వంతో నేనే గొప్ప అని అనుకునే ఒక ఏనుగు కూడా నివసిస్తూ ఉండేది. తనకు ఉన్న బలమైన తుండంతో అడ్డు వచ్చిన చెట్లని కొమ్మలని విసిరేస్తూ ఉండేది. అది అలా కోపంతో చేస్తూ ఉండడం వల్ల చాలా జంతువులు భయంతో అటు ఇటు పారిపోతూ ఉండేవి. అలా ప్రాణాల మీద భయంతో అటు ఇటు పరిగెడుతున్న జంతువులను చూసి ఈ ఏనుగు చాలా నవ్వుకునేది. అదే అడవిలో ఒక చిన్న చీమల పుట్ట ఉండేది. చాలా చీమలు ఎప్పుడు కష్టపడుతూ ఉండేవి. ఆ చిన్ని చీమలను చూస్తూ ఆ ఏనుగు వాటితో అనింది, అసలు మీతో ఎవరికైనా ఎప్పుడైనా ఎలాంటి సహాయం పడుతుందా? మీరిక్కడ ఉండకూడదు అని కోపంతో తన తొండం నిండా వాటర్ తెచ్చి వాటి చీమల పుట్ట మీద పోసేసింది. పాపం చీమల పుట్ట అంతా కూలిపోగా చీమలు అన్ని అటు ఇటు చెల్లా చెదరుగా వెళ్లిపోయాయి. అలా జరిగిన కొద్ది రోజులకి అడవిలోకి వేటగాళ్లు వచ్చి ఏనుగుల కోసం ఒక పెద్ద గుంతను తవ్వారు. అలా తవ్విన గుంత ఎవరికి కనిపించకుండా దాని మీద ఆకులతో కుమ్మలతో కవర్ చేశారు. ఆ ఉచ్చును చూసుకోకుండా వస్తున్న ఆ ఏనుగు అనుకోకుండా దాని మీద అడుగు వేసింది. అలా అడుగు వేయడంతోటే తనకేం జరిగిందో అర్థం అయ్యేలోపే ఆ ఏనుగు ఆ గుంతలోకి పడిపోయింది. అలా గుంతలో పడిపోయిన ఏనుగు పైకి రావడానికి చాలా తీర్లా కష్టపడింది, కానీ దానివల్ల అవ్వలేదు. అలా గుంతలో పడిన ఏనుగును చూడడానికి మిగతా జంతువులు వచ్చాయి, కానీ ఎవరూ కూడా సహాయానికి రావట్లేదు. తను చేసిన తప్పులను తెలుసుకున్న ఏనుగు తనకి సహాయపడమని అన్ని జంతువులను రిక్వెస్ట్ చేసింది. అప్పుడు చీమలకు రాజైన చిట్టి తను సహాయం చేస్తానని తన సైన్యాన్ని సిద్ధం చేసింది. సైనా, నాతోటి వచ్చేదెవరు అని ఒక ఫేమస్ డైలాగ్ తో వాళ్ళని మోటివేట్ చేసింది. అప్పుడు ఆ చీమల సైన్యం అంతా కలిసి ఆ నెట్ మొత్తాన్ని కురికి వేసింది. ఆ ఉచ్చులో పడిన ఏనుగు కోసం వచ్చిన వేటగాళ్ల మీద కూడా కుడుతూ చీమలు దాడి చేశాయి. ఇలా చీమలు దాడి చేస్తున్న టైంలోనే ఆ ఏనుగు కూడా ఆ గుంతలో నుండి బయటకు వచ్చేసింది. అలా గుంత నుండి బయటికి వచ్చిన ఏనుగు ఆ చీమలతో పాటు కలిసి అడవి నుండి ఆ వేటగాళ్ళని తరిమేశాయి. వాటికి నష్టం చేసినా గానీ ఆ చీమలు తనను రక్షించడానికి వచ్చినందుకు ఆ ఏనుగు వాటికి కృతజ్ఞత చెప్పింది. ఇంకా అప్పటి నుండి ఆ ఏనుగు ఎవరికీ హాని చేయకుండా అందరితో కలిసిమెలిసి జీవించింది. ఆకాశమంతా గజరాజు, చిట్టి చీమల సైన్యం చూడు. బలమే గొప్ప కాదు, మనసే ముఖ్యం. ఐకమత్యమే మనకు మహాబలం. వినండి ఈ కథ మన టేల్ ట్రీ, చూడండి కా మన టేల్ ట్రీ. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, గర్వం బలం కంటే బుద్ధి గొప్పది. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. Open YouTube app and sign in with your parent account. Find the video or channel you want to share. Tap the share button under the video player. Select with kids from sharing option. Your child can see these videos in the share